నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతానికి ఐపీఎల్ 18th సీజన్ నడుస్తోంది. చాలా హోరాహోరీగా నిన్నటి 2 మ్యాచెస్ గురించి అసలు ఎలా జరిగాయి, ఏమిటి సంగతి, ఈ వివరాలన్నీ అందించడానికి, విశ్లేషణ అందించడానికి మనతో పాటు సుధీర్ మహావాది స్పోర్ట్స్ అనలిస్ట్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే రమణ గారు, ఎలా ఎలా ఉన్నారు? ఫైన్ సార్, సూపర్. నిన్నటి మ్యాచ్లు అసలు ఓ రేంజ్ లో జరిగినట్టున్నాయి. ఎలా ఎలా ఉన్నాయి, ఏమిటి? సన్ రైజర్స్ నిజంగా చెప్పాలంటే రమణ, పట్టపగలే చుక్కలు చూపించారు హైదరాబాద్ ప్లేయర్స్ రాజస్థాన్ రాయల్స్ కు. అండ్ హాట్ కండిషన్స్, యాక్చువల్లీ రెయిన్ ఫోర్కాస్ట్ చేశారు. ఎటువంటి రెయిన్ మాత్రం లేదు, కానీ సిక్సర్ల వర్షం, బౌండరీస్ వర్షం ఎక్కువగా చూసాం మనం నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం. అండ్ వాట్ మ్యాచ్ ఇట్ వాజ్ రమణ. దట్ లాస్ట్ ఇయర్ కూడా ఒక మ్యాచ్ లో 277 ఇక్కడనే స్కోర్ చేయబడింది. నిన్న అసలు యాక్చువల్ గా మ్యాచ్ స్టార్ట్ కాకముందు వెన్ ఐ వాస్ టాకింగ్ టు ఆల్ ద పీపుల్, యాక్చువల్లీ 300 అని అడుగుతున్నప్పుడు నేను 300 పాసిబిలిటీ డెఫినెట్లీ ఉంటుంది. ఈ రోజు కాకుండా కానీ ఒక మ్యాచ్ లో మాత్రం ఈ సీజన్ లో 300 చూసే ఛాన్స్ కనబడుతుంది అందరికి. ఎందుకంటే అలా వికెట్స్ ఉన్నాయి, అలా బ్యాటర్స్ ఉన్నారు, అలా అటువంటి కండిషన్స్ కూడా ఉన్నాయి, ప్లేయింగ్ కండిషన్స్. సో అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ మ్యాచ్. యాక్చువల్లీ చాలా క్లోజ్ గా 300 దగ్గరలో వచ్చారు. అండ్ వాళ్ళ రికార్డులే వాళ్ళు ఇప్పుడు బ్రేక్ చేసుకుంటున్నారు. రియల్ గా చెప్పాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 277 తర్వాత లాస్ట్ ఇయర్ 287 స్కోర్ చేశారు. అండ్ నిన్న ఒక రన్ కొంచెం తక్కువ చేయడం చూసాం, 286. ఇట్ వాజ్ బ్రిలియంట్ మ్యాచ్ అండి. గా కొనసాగింది. మనం అన్నాం కదా, మొన్న ఇంటర్వ్యూలో చెప్పాం కదా, అభిషేక్ శర్మ తక్కువ స్కోర్ అవుట్ అయినా కానీ రాలికింగ్ స్టార్ట్ అయితే ఇచ్చాడు. 3 overs లో 45 స్కోర్ చేశాడు. అండ్ హెడ్ వాజ్ బ్రిలియంట్. తర్వాత నిన్న ఈశాన్ కిషన్ అవుట్ స్టాండింగ్ అండి. అతనిలో కసి, ఆకలి అంతా చూపించాడు. మీ ప్రొడక్షన్ నిజమైంది. అబ్సల్యూట్లీ. నేను చెప్పాను కదా, మనం అనుకున్నాం కదా రమణ, అతనికి కసి ఉంది, ఆకలి ఉంది ఇండియన్ టీమ్ లోకి మళ్ళీ రావాలని చెప్పి. సో అన్ని కనపడ్డాయి. అసలు ఈ వాజ్ హిట్టింగ్ ద బాల్ ఎక్సలెంట్లీ అండి. అండ్ జస్ట్ ఇమాజిన్ రమణ, జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ నిన్న 76 రన్లు ఇచ్చాడంటే అసలు యాక్చువల్ గా ఎటువంటి బెల్టర్ అది. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ వికెట్, కండిషన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈవెన్ చేజింగ్ లో కూడా వాళ్ళు 242 వరకు చేయడం చూసాం. సో ఇట్ వాజ్ ఎక్సలెంట్ మ్యాచ్. అండ్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ అదే రకంగా క్లాసన్ కూడా దే ప్లేడ్ దేర్ రోల్ యాక్చువల్లీ 30 రన్స్ స్కోర్ చేసి. సో అనుకున్నట్టుగా కొనసాగింది. విక్టరీ సాధించారు. ఓపెనింగ్ గేమ్ లో అద్భుతమైనటువంటి బోని కొట్టారని చెప్పాలి సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా చేజింగ్ చక్కగానే చేశారు. అంటే ఫస్ట్ 3 వికెట్స్ త్వరగా పడిపోయినప్పటికీ సంజు శాంసన్ కెప్టెన్ గా ఆడలేదు, నిన్న ప్లేయర్ గా ఆడాడు. ఈ వాజ్ గుడ్. అండ్ జోరెల్ అని చెప్పి చాలా చక్కగా ఆడాడు. హిట్మెన్ వాజ్ గుడ్. బట్ బౌలర్స్ కు మాత్రం నిజంగా పాపం నిన్న చెప్పాలంటే ఆ కండిషన్స్ ఫేవరబుల్ గా లేవు. ఏ బౌలర్ కూడా సక్సెస్ సాధించలేకపోయాడు. ఎవ్రీబడి వాజ్ హిట్ అరౌండ్ యాక్చువల్లీ. అండ్ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ ఏ రన్ ఫీస్ట్ ఇన్ ఉప్పల్ స్టేడియం హైదరాబాద్. ఎస్ సార్. అండ్ సార్, మ్యాజికల్ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు సార్ 2 మ్యాచ్ల్లో నిన్న? వెల్, మ్యాజికల్ మూమెంట్స్ అంటే ఈశాన్ కిషన్ సెంచరీ. బికాస్ దట్టు చాలా రోజుల తర్వాత తన యొక్క తడాగా చూపించాడని చెప్పాలి. జబర్దస్త్ ఇన్నింగ్స్ ఆడాడు హైదరాబాద్ భాషలో చెప్పాలంటే. అందరినీ అలరించాడు. అండ్ ఇరువైపుల షాట్స్ ఆడాడు. అండ్ ఎవరికి అసలు యాక్చువల్గా అతనికి లెంగ్త్ ఎక్కడ పిచ్ చేయాలి బాల్ అనేది అర్థం కాకుండా చేశాడు. ఆర్చర్ హిట్ చేశాడు, అందరిని హిట్ చేయగలిగాడు. తీక్షణ వేస్తున్నప్పుడు తీక్షణ హిట్ చేశాడు. సందీప్ శర్మ వాజ్ లిటిల్ బెటర్ యాక్చువల్లీ, బట్ ఎవ్రీబడి వాజ్ హిట్ అరౌండ్ యాక్చువల్లీ. ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సో అదొకటి. అండ్ ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ మ్యాజికల్ మూమెంట్ ఏంటంటే టాప్ 3 బ్యాటర్స్ ఎప్పుడైతే అవుట్ చేయగలిగారో హైదరాబాద్ బౌలర్స్, అది అసలు యాక్చువల్ గా జైస్వాల్ లాంటి ప్లేయర్ ఉన్నట్లయితే ఆ చేజింగ్ లో కొంచెం సక్సెస్ సాధించేవాళ్ళు. మనం చూసాం కదా, 3 వికెట్స్ పడిపోయిన తర్వాత కూడా 242 చేశారంటే దే హ్యాడ్ ద బ్యాటింగ్ పవర్ యాక్చువల్లీ. సో ఆ ఛాన్స్ ఇవ్వలేదు. సో సిమర్జీత్ ఫస్ట్ 2 వికెట్స్ తీసుకోవడం అదొకటి. అండ్ అదే రకంగా ఈశాన్ కిషన్ సెంచరీ చేసుకోవడం. దిస్ వాస్ టోటలీ సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, సన్ రైజర్స్ గురించి చాలా తక్కువ చెప్తున్నారు మీరు అనిపిస్తోంది నాకు. సన్ రైజర్స్ అసలు అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఒకటి రమణ గారు, ఇప్పుడు మీరు మీ విషయం చెప్పాలి అంటే యాజ్ అన్ యాంకర్ గా అవసరమా, ఇంట్రడక్షన్ అవసరం ఉంటుందా చెప్పండి సార్? అయ్యయ్యో, పరిచయం ఉన్న వాళ్ళకి, పరిచయం ఉన్న సన్ రైజర్స్ టీం అందరికీ తెలుసు. సన్ రైజర్స్ అంటే ఒక హిట్టింగ్ టీం, ఎంటర్టైన్మెంట్ కలిగజేసే టీం అని చెప్పి వాళ్ళకి ఒక ట్యాగ్ వచ్చేసింది లాస్ట్ ఇయర్. ఆ ట్యాగ్ వాళ్ళు కొనసాగించారు. అండ్ ఇది చిన్న రుచి. హైదరాబాద్ జస్ట్ ఇంకా బిర్యానీలో ఉన్నటువంటి ఒక ముక్కలు మాత్రమే చూపించారు. ఇంకా బిర్యానీ టోటల్ గా తినలేదు అసలు. మనం పన్నీర్ వెజ్ బిర్యానీ అఫ్కోర్స్. ఓకే, రియల్ టేస్ట్ ఏం చూపించలేదు వాళ్ళు, బిర్యానీ ఎలా ఉంటుందని చెప్పి. ఒక రుచి మాత్రమే చూపించారు, ఒక సలాడ్ మాత్రమే చూపించారు. సో ఐ థింక్ ఇన్ ద మ్యాచెస్ టు కమ్ అది ఇంకా మిగిలింది. ఓకే సార్, ఓకే సార్. అండ్ మొత్తానికైతే నిన్నటి మ్యాచ్లు ఆ రకంగా ముగిశాయి. అండ్ మనం ఇంకా చర్చను కొనసాగిద్దాం సార్.
థ్యాంక్ యూ. ఇంకొకటి మన చెన్నై మ్యాచ్ విషయం కూడా మాట్లాడుకోలేదు. ఎందుకంటే చెన్నై కూడా నిన్న డబుల్ హెడర్ కదా. డబుల్ హెడర్ లో ఎగ్జాక్ట్లీ సార్ చెప్పండి. చెన్నై కూడా ముంబైని రియల్ గా చెప్పాలంటే కొంచెం చివరిలో కష్టపడ్డా గానీ ఐ థింక్ దే స్కోర్డ్ ఎ గుడ్ విన్ అండి. అండ్ గుడ్ స్టార్ట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. గుడ్ టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకున్నారు. అండ్ రోహిత్ శర్మ ఫెయిల్ అయిపోయినాడు నిన్న. అండ్ తిలక్ వర్మ వాజ్ గుడ్, సూర్యకుమార్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. బట్ చెన్నై ప్లాన్ తోటి వాళ్ళు పకడ్బందీగా వచ్చారు. బౌలింగ్ లో అద్భుతమైనటువంటి బౌలింగ్ కనబరిచారు. ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ 160 లోపు వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయగలిగారు. ఆ తర్వాత చేసింగ్ లో అఫ్ కోర్స్ కొంచెం కష్టపడాల్సి వచ్చింది. మిడిల్ ఆర్డర్ కొంచెం కొలాప్స్ అయినప్పుడు దేవర్ ఆఫ్ టు రాలికింగ్ స్టార్ట్. గాక్వేడ్ యాజ్ ఎ కెప్టెన్ గా హీ వాజ్ గుడ్ యాక్చువల్లీ. అండ్ మనం మాట్లాడుకున్నాం కదా సచిన్ రవీంద్ర విషయం. హీ వాజ్ ద హీరో. చివరి వరకు వచ్చాడు. ధోనికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. నేను ఫామ్ లో ఉన్నాను, నేనే సిక్సర్ కొట్టి స్టైల్ గెలిపిస్తా అని చెప్పాడు, గెలిపించాడు. సో ముంబైకి ఆ సెంటిమెంట్ అనేది నిజంగా చెప్పాలంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అనేది కొనసాగుతూనే ఉంది వాళ్ళకి. అసలు ఫస్ట్ మ్యాచ్ లో ప్రతిసారి కూడా ఓడిపోతున్నారు. Absolutely. So it was a good win for Chennai actually. Good start for them in front of home crowd. Hope they'll continue that. Yes sir. Thank you sir. Thank you so much.